ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జున్ను పాలతో జున్నును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జున్నును తినడం వలన వాతం వస్తుంది అని చాలామంది జున్నును అవాయిడ్ చేస్తుంటారండి. అలా వాతం రాకుండా ఈ జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఆవు పాలతో పాలకోవా లాంటి జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇన్స్టెంట్గా మార్కెట్లో దొరికే జున్ను పౌడర్తో జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. జున్ను పాలలో కొలెస్ట్రాల్ ఉంటుందండి. ఈ కొలెస్ట్రాల్ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే జున్ను పాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందటండి. ఇది ఎముకలు దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. ఇంకా ఈ జున్ను పాలలో విటమిన్ B12, జింక్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు కూడా చాలానే ఉన్నాయటండి. ఇది జ్ఞాపక శక్తిని పెంచి నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచుతాయటండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జున్నును హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలండి. ఈ బెల్లం ప్లేస్లో చక్కెరను కూడా వేసుకోవచ్చు. ఇందులో 2 కప్పుల దాకా నార్మల్ పాలు పోసుకోవాలండి. ఇవి ఫుల్ ఫ్యాట్ పాలు అండి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు. 2 కప్పులు అంటే 1/2 లీటర్ దాకా వస్తాయండి. 1/2 లీటర్ పాలు పోసుకొని బాగా బెల్లం కరిగేదాకా కలుపుకోవాలండి. ఇలా బెల్లం కరిగించుకున్నాక 3/4 కప్పు దాకా ఇన్స్టెంట్ జున్ను పౌడర్ వేసుకోవాలండి. ఇది మార్కెట్లో దొరుకుతుందండి, లేదు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ జున్ను పౌడర్లో షుగర్ పౌడర్తో పాటు మిల్క్ పౌడరు, అలాగే కొలెస్ట్రాల్ కూడా, డ్రై కొలెస్ట్రాల్ ఉంటుందటండి. ఈ జున్ను పౌడరు సూపర్ మార్కెట్లలో ఈజీగానే దొరుకుతుందండి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా, లమ్స్ లేకుండా. సిటీలలో ఉన్న వాళ్ళకి ఫ్రెష్ జున్ను పాలు దొరకడం కష్టం కాబట్టి ఇలా జున్ను పౌడర్తో జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత జున్నును ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక రౌండ్ గిన్నెను తీసుకున్నాను, కేక్ మాదిరిగా రావాలనేసి. ఈ గిన్నెకు నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలండి. ఇలా గిన్నెకు నెయ్యిని అప్లై చేయడం వల్ల జున్ను గిన్నెకు అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడు మనం కలుపుకున్న పాలను ఇందులోకి స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి. మనకు బేకరీలలో కానీ, హోటళ్ళల్లో కానీ, రెస్టారెంట్లలో దొరికేది ఇదే జున్నేనండి. ఇలా జున్ను పౌడర్తో ప్రిపేర్ చేసిన జున్నే మనకు దొరికేదండి. ఇలా వడగట్టుకున్న పాలలోకి ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఇవి 2 బాగా పాలల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. జున్ను తింటే వాతం వస్తుంది అని చాలామంది అపోహపడుతుంటారు కదండి. ఇలా మిరియాల పొడి వేసుకుని జున్నుని ప్రిపేర్ చేసుకుంటే వాతం లాంటివి రావండి. ఇలా కలుపుకున్న పాలను మనం ఆవిరికి ఉడికించుకోవాలండి. ఇలా ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఇలా గిన్నెను పెట్టేసేయాలండి, పాల గిన్నెను. ఇలా మీరు ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా ఇంకో వేరే ఎలాగైనా కూడా ఆవిరికి అరగంట పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, అరగంట తర్వాత జున్ను మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇలా జున్నులోకి స్పూన్ను బ్యాక్ నుంచి గుచ్చితే ఇలా పాలులాగా అంటుకోకూడదండి. చూడు ఎంత క్లీన్గా వస్తుందో స్పూను. ఇలా రావాలి. ఇలా వస్తే జున్ను ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన జున్నును నార్మల్ టెంపరేచర్ దగ్గరే, రూమ్ టెంపరేచర్లోనే చల్లారనివ్వాలండి. ఫ్యాన్ కింద కానీ ఫ్రిడ్జ్లో కానీ అప్పుడే పెట్టకూడదు. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత స్మూత్గా వచ్చిందంటే అంత స్మూత్గా వచ్చిందండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిందంటే నమ్మండి. చూడండి కేక్లా వచ్చింది, స్మూత్గా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా జున్ను చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇక ఫ్రెష్ జున్ను పాలు దొరకని వాళ్ళు జున్ను తినాలి అని అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ జున్ను పౌడర్తో జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఇప్పుడు నేను ఆవు పాలతో జున్నుని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. ఈ పాలను కూడా ఇప్పుడు చూపించిన ప్రాసెస్లోనే ఆవిరికి కూడా ఉడికించుకొని చేయొచ్చండి. కానీ నేను పాలకోవా లాంటి జున్నును ప్రిపేర్ చేసి చూపిస్తానండి, చూసేయండి. 1 లీటరు జున్ను పాలండి ఇవి. ఈ లీటరు జున్ను పాలలోకి ఒక 1/4 లీటరు నార్మల్ పాలు వేసుకోవాలండి. ఏ పాలైనా వేసుకోవచ్చు మీరు.
ఇవి ఆవు పాలైనా వేసుకోవచ్చు లేదా పాకెట్ పాలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాకెట్ పాలే వేసానండి. ఈ పాలను వేసుకొని మరిగించుకోవాలండి. 2-3 పొంగులు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. అవి పాలు విరిగిపోతాయండి, చూపిస్తాను చూడండి. వెంటనే విరిగిపోతాయి. ఇలా పాలు విరిగి చిక్కబడేటప్పుడు మనం ఇందులోకి బెల్లాన్ని కానీ చక్కెరను కానీ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు తినే స్వీట్ను బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని వేసుకుంటే పాలు కొంచెం మళ్ళా పల్చనవుతాయండి. మళ్ళా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. ఈ జున్ను తయారు కావడానికి కూడా అరగంట టైం పడుతుందండి. మూత పెట్టకుండా అరగంట మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి ఇలా తయారవుతుంది. ఈ జున్ను పాలలోకి మనం నార్మల్ పాలు వేసుకోకపోతే జున్ను చాలా గట్టిగా వస్తుందండి. అలా గట్టిగా రాకుండా స్మూత్గా రావడానికి నార్మల్ పాలు పోసుకోవాలండి ఇందులోకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూను యాలక్కి పొడి, 1 టీ స్పూను మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. జున్ను పాలలోకి ఎప్పుడు జున్నును తయారు చేసుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి. వాతం లాంటివి రావు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న జున్నును తీసుకోవడం మంచిదంటారా కాదంటారా? మీరు కామెంట్లో చెప్పండి. ఈ జున్ను పాలలో కొవ్వు, క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయటండి. కాబట్టి అధిక బరువుతో బాధపడే వాళ్ళు, అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు జున్నుని అవాయిడ్ చేయడమే మంచిదండి. చూడండి, పాలకోవా లాంటి జున్ను రెడీ అయిపోయింది. ఇది ఇలానే తిన్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.